ఇంటర్నెట్లో పైరసీకి పర్యాయపదంగా మారిన ఐబొమ్మ వెబ్సైట్ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. కొన్ని రోజులుగా పోలీసులకు సవాల్ విసురుతున్న ఐబొమ్మ నిర్వాహకులలో ఒక్కరైన రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతని అరెస్టు వెనుక ఉన్న అసలు కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అతడు పోలీసులకు దొరికిపోవడానికి కారణం మరెవరో కాదు, అతని భార్యే. ఐబొమ్మ సైట్ ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి అరెస్టుకు ముందు కెన్యాలో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా రవి అతని భార్య మధ్య వ్యక్తిగత విభేదాలు గొడవలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విడాకుల ప్రక్రియ కోసమే రవి రహస్యంగా కెన్యా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ విషయంలో రవి ఎంత గోప్యత పాటించినా అతని భార్య మాత్రం అతని కదలికలపై నిఘా ఉంచింది. రవి హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న అతని భార్య ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా పోలీసులకు సమాచారం అందించింది. తన భర్త ఎక్కడున్నాడనే పక్కా వివరాలను పోలీసులకు చేరవేసింది. దీంతో పైరసీ కేసులో రవి కోసం గాలిస్తున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఎటువంటి ప్రతిఘటన లేకుండా అతడిని అరెస్ట్ చేశారు. మొత్తానికి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకోవడానికి ఎన్నో వ్యూహాలు పన్నిన ఐబొమ్మ రవి తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యల వల్లే, భార్య ఇచ్చిన సమాచారం వల్లే చట్టానికి చిక్కడం చర్చనీయాంశమైంది. ఒకవైపు కోర్టులో విడాకుల పోరాటం నడుస్తుండగానే మరోవైపు భార్య తీసుకున్న ఈ నిర్ణయం రవిని జైలు పాలు చేసింది. దీంతో పైరసీ కేసులో కీలక ముద్దాయిని పట్టుకోవడంలో పోలీసులకు అతని భార్య అనుకోని విధంగా సహాయపడినట్లయింది. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.